మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ విద్యారాణి గారు. నమస్కారం విద్యారాణి గారు. నమస్కారం విద్యారాణి గారు, రీసెంట్గా జరిగిన ఫ్లైట్ క్రాష్ తోటి ఏంటంటే దాని గురించి ఎవరు మాట్లాడుకుంటున్నా కూడా ఒక రకమైన డిప్రెషన్, ఏంటి లైఫ్ ఏంటి ఇంతేనా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. కానీ మనకే చూసిన వాళ్ళకి ఇలా అనిపిస్తుంటే ఆ విక్టిమ్స్ అసలు వాళ్ళు ఎన్ని రకాల హోప్స్ తోటి ఒక ప్లేస్ నుంచి ఒక కంట్రీకి వెళ్ళి అక్కడ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కథ అండి. సో అలా చూసుకుంటే అవన్నీ కూడా గాల్లో కలిసిపోయినాయి. అసలు లైఫ్ ఏంటి, అసలు లైఫ్ మనం ప్లాన్ చేసుకున్నట్టుగా ఉండట్లేదు. అసలు ఒక ఫిలాసఫీ ఏంటన్నది ఇక్కడ తెలుస్తుంది. ఏది నీ చేతుల్లో లేదు, నీకు ఎంతవరకు టైం ఉందో అంతవరకు బతుకు చూపించు అన్నట్టుగానే చెయ్యి. అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలంటారు ఇలాంటి సిచ్యువేషన్స్లో? ఎస్ అండి మాధురి గారు, లైఫ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఇదే నా చివరి మాటలు కావచ్చు. విన్నాను, చాలా వద్దు అసలు అలాంటి మాటలు వద్దు. కానీ నిజం మనము ఒక్కొక్క ఫ్యామిలీ అనుకుంటున్నాం, కానీ ఒక్కొక్క ఫ్యామిలీలో వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ అది, అంతే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఫాదర్దే తీసుకోండి. నేను 9 years ఉన్నప్పుడు మా ఫాదర్ బాడీ వికెట్ చేశారు, హార్ట్ స్ట్రోక్ వచ్చి. సో నాకు అప్పుడే అర్థమైపోయింది, అంటే ఒక్క సెకండ్ చాలు ఒక మనిషి బాడీ వికెట్ చేయడానికి, ఈ లోకం నుంచి వెళ్ళిపోవడానికి అనేది అప్పుడే నాకు అర్థమైపోయింది. కానీ మీరు ఇక్కడ ఒక వర్డ్ యూజ్ చేశారు కదా, చాలా బాగుందండి, బాడీ వెకేట్ చేయడం. అక్కడే అర్థమవుతుంది ఇది నీది కాదు, నువ్వు టెంపరీ అని చెప్పి. అంతే కదా. ఇప్పుడు మనం రెంట్ హౌస్ అని ఎలా అనుకుంటామో ఈ భూలోకం కూడా అంతే. మరి ఈ అర్త్కి వచ్చామంటే మనం ఓన్లీ రెంటర్స్మే. దాన్ని అసలు అర్థం చేసుకొని ఒక్కొక్క సెకండ్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఒక్కొక్క సెకండ్ని మేము ఎలా అద్భుతంగా చేసుకోవాలి, మార్చుకోవాలి అనేది ఆ విచక్షణ జ్ఞానం మనకు ఉందనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. కానీ ఇక్కడైనా మీరు చెప్పే ఈ ఇన్సిడెంట్, వాళ్ళు కూడా డాక్టర్స్ కావచ్చు, పెద్ద పెద్ద లండన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆటో డ్రైవర్ కూతురు ఉంది, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇందులో. వాళ్ళు కూడా అంతే అద్భుతంగా మలుచుకుండొచ్చు వాళ్ళ లైఫ్. కానీ మన చేతుల్లో లేదని ఆ యూనివర్స్ మనకు చూపిస్తుంది. అది మనము కెరియర్ పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం ఎన్ని చేసుకున్నా విధి అనేది ఒకటి చూపిస్తుంది, ఉంటుంది. మన చేతుల్లో ఏం లేదని ఇక్కడ క్లారిటీ మనకు వచ్చింది. మనం నిమిత్త మాత్రమే, అంతే, మనం చేయాల్సింది ఏమీ లేదు అన్నట్టుగానే ఇక్కడ ఒక ఫిలాసఫీ ఉంది. అందుకే ఒక్కొక్క సెకండ్ మనం ఎంత అద్భుతంగా, ఎంత జెన్యూన్గా, ఎంత ప్యూర్గా ఉండాలో అంత ప్యూర్గా ఉండాలండి. ఒకరికి ఇబ్బంది పెట్టకుండా, ఒకరికి హర్ట్ చేయకుండా, మనల్కి మనం డిస్టర్బ్ చేసుకోకుండా. ఎందుకనంటే నేను ప్రతి ఒక్క దాంట్లో చెప్పేది మనం కారణ జన్ములం. సో ఆ రీజన్ తెలుసుకొని మనము ఏం చేయాలో అది చేసి వెళ్ళిపోవాలి. టైం వేస్ట్ చేయడము, అటువంటి పర్సన్స్ అయితే ఇంకా వేస్ట్. కాకపోతే ఇక్కడ వచ్చిన పర్సన్స్ అయితే అసలు అద్భుతం. వాళ్ళు ఫస్ట్ ఫ్లైట్, లాస్ట్ ఫ్లైట్ అని ఒక్కొక్కటి చూస్తుంటే ఎంత బాధో. యాక్చువల్గా మేము అక్కడ అరుణాచలంలో ఉన్నాము. అది చూసేసరికి నాకు షాక్. ఇంకా నేను ఎనర్జీ డిస్టర్బ్ చేసుకోవద్దనేసి వచ్చిన తర్వాతనే అన్నీ చూశాను. ఒక్కొక్కరిది అసలు ఎంత ఇది ఉంది అంటే వాళ్ళు ఓకే ఈ సెకండ్ లాస్ట్ అయితే మనం ఎలా ఉండాలనేది మనం అలర్ట్ అయిపోవాలి, తెలుసుకోవాలి, మనము తెలుసుకోవాలి అనిపిస్తుంది కూడా. అనిపిస్తుంది, అది మనం ప్రాక్టికల్గా చూపించాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ చివరి మాట, ఏ చివరి చూపు, ఏ చివరి ప్రామిస్, ఏది చివరి అయిపోతుందో తెలియదు మనకు. ఎగ్జాంపుల్ అదే అంటున్నాను కదా, ఫస్ట్ ఇదే నా లాస్ట్ వీడియో కావచ్చు, ఎవరికి తెలుసు. ఆ ప్లేన్ క్రాషే కాదు కదా, మన హార్ట్ స్ట్రోక్ నుంచి వెళ్ళొచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మనం ఒకరికి ఇబ్బంది పెట్టకుండా, ఈ రమణ మహర్షి గారు అంటారు, ఇప్పుడు నాది చెప్పాలంటే రమణ మహర్షి గారు ఏమంటారంటే, నీ ప్రతి ఒక్క క్షణము నువ్వు లాస్ట్ క్షణము, నీ లాస్ట్ బ్రెత్ ఎలా తీసుకుంటావో అలా తీసుకుని ఎలా ఉండాలి అని అంటారు. నేనైతే అలానే జీవిస్తాను. ఫర్గివ్, అందరికీ ఫర్గివ్ చేసేయడము, ఏ గొడవలు వచ్చినా ఓకే ఓకే ఓకే, ఎందుకంటే అందరితో తప్పులు అవుతాయి. అలా కాకుండా ఫర్గివ్ చేస్తూ మనము హ్యాపీగా ఒక్కొక్క సెకండ్ని ఎలా హ్యాపీగా ఉంచాలి, ఎలా అద్భుతంగా చేసుకోవాలి అనేలా ఉంటే చాలు. జీవితం అంతే అండి, ఎప్పుడు ఎలా వెళ్ళిపోతాము, దానికి ఏజ్తో లిమిట్ లేదు,
జెండర్తో ఏం లేదు, ఏది లేదు. మనం ఒకప్పుడు అనుకునే వాళ్ళం ఏజ్ వచ్చినా కొద్దీ ఒక ఏజ్ సర్టన్ ఏజ్ రాగానే పోతారు అనేది ఉంటుండే, కానీ ఇప్పుడు అలా లేదు. అవును. ఒక పాప బ్యాగ్ మోస్తూ మోస్తూ కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చి వెళ్ళిపోయింది అంటున్నారు, షుగర్ వచ్చి పోయింది అంటున్నారు. అసలు ఏం చెప్పలేం మనం ఇంకా. అంటే అసలు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత జీవితం మీద ఒక ఆశ అనేది పెట్టుకోవాలా పెట్టుకోకూడదా అన్నట్టుగా అయిపోయింది. అసలు ఆశ లేకుండానే పెట్టుకోవాలా పెట్టుకోవద్దా అని అంటే ఉన్న టైంకి మీరు అద్భుతంగా ఉంచుకోవాలి. ప్రతిదీ లాస్ట్ డే, లాస్ట్ డే, లాస్ట్ డే కాదు, లాస్ట్ సెకండ్. ఎందుకంటే ఎలా అయిపోయిందంటే ఈ ప్లేన్ క్రాష్ పక్కన పెడితే ఒక్కొక్కరు ఎంత నాలెడ్జ్ వస్తున్నా, ఎన్ని రోజులు గడుస్తున్నా, ఈ కోవిడ్ చూసినా ఇంకా ఏది చూసినా కూడా వాళ్ళ ఇంట్లో ఎన్నో ఇన్సిడెంట్లు అవుతుంటాయి కదా. యాక్సిడెంట్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అయినా కూడా మొండికేసుకొని ఉంటారనమాట. మేము ఎందుకు మాట్లాడాలి, మేము ఎందుకు వాళ్ళకి చెప్పాలి, మేము ఎందుకు వాళ్ళకి పెద్దరికం ఇవ్వాలి, మేము ఎందుకు వాళ్ళకి. ఇగో ఎలా ఉందంటే దానికి ఏం చేయలేం మనం. అలా కాకుండా ఇది ఇంత పెద్ద ఇన్సిడెంట్, డాక్టర్స్ అందరూ అసలు పాపం వాళ్ళు ఏం చేశారని భోజనం చేస్తున్న వాళ్ళ పైన పడి ఎంత ఎయిమ్స్, డ్రీమ్స్, ఎంత కష్టపడి ఉండొచ్చు వాళ్ళు. కోర్స్ కంప్లీట్ అయిపోయిన స్టేజ్కి వచ్చిన అసలు ఆ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఆ కోర్సు తీసుకోవాలి, చదవాలంటేనే ఎంత డేర్ చేయాలి, ఫైనాన్షియల్గా ఎంత స్టేబుల్గా ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉండొచ్చు, అసలు ఎన్ని కలలు కానీ ఉండొచ్చు వాళ్ళు. అందులో పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఎన్ని డ్రీమ్స్ ఉండొచ్చు. అందరూ ఏకాకిలా ఒంటరిగా మిగిలిపోయారు. విక్టిమ్స్ వాళ్ళు వెళ్ళిపోయారండి వాళ్ళు. సో ఎవరైతే వాళ్ళు ఉన్నారో, మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ నిజంగా వర్ణనాతీతం. సో అలాంటి వాళ్ళు అసలు ఏ రకంగా వాళ్ళని వాళ్ళు మౌల్డ్ చేసుకోవాలి, మళ్ళీ బ్యాక్ టు వర్క్, మళ్ళీ నార్మల్ లైఫ్ని లీడ్ చేయడానికి వాళ్ళని వాళ్ళు ఎలా రెడీ చేసుకోవాలంటారు? అసలు టైం పడుతుంది మాధురి, టైం అయితే పడుతుంది. ఎందుకంటే హార్ట్కి టచ్ అయిన వాళ్ళు పోయారనుకోండి, అసలు మనం తట్టుకోగలుగుతామా? చాలా కష్టం. కొన్ని రోజులు బయటికి వెళ్తేనే ఉండలేకపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మాయిల పెళ్ళిళ్ళు అయితే ఉండలేకపోయే వాళ్ళు ఉన్నారు. అసలు ఫారెన్ కంట్రీస్కి వెళ్తే ఉండలేకపోయే వాళ్ళు ఉన్నారు. ఏకంగా అసలు ఆ మనిషే కనిపించారంటే ఉండగలుగుతామా అసలు? ఇప్పుడు నేను చెప్పేది అదే కదా, నేను అన్నిటికీ తట్టుకొని లీవ్ ఇట్ చేసేసి ఫర్గివ్ చేసేసి ఉంటానంటే అది మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా, మనం ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చినా ఒకరితో ఒక బంధం అనేది ఉంటుంది కదా, ఉండలేకపోతాం మనము. కానీ ఎంత ఫిలాసఫీ మాట్లాడినా, ఇందాక బాడీ వెకేట్ చేయడం అది వినడానికి ఏంటంటే అరే ఇది టెంపరీ కదా అని స్వచ్ఛంగా తెలిసిపోతుంది. అది అలా ఎంత చెప్పినా కూడా ఆ బాధ అన్నది కొన్ని రోజులు ఉండి తీరాల్సిందే. అది మనం ఆ స్థితికి వెళ్తే ఇక్కడ ఎందుకుంటాం? అవును, మనం ఆ స్థితికి వెళ్తే ఇక్కడ ఎందుకుంటాము? ఆ పెయిన్ అనేది చాలా కష్టం, అసలు తట్టుకోలేము, చాలా తట్టుకోలేము, అలా ఉంటుందన్నమాట. సో మనము చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క శ్వాసను ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ప్రతి ఒక్క సెకండ్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, మనం ఎలా హ్యాపీగా ఉండాలి, అవతల వాళ్ళకి ఎలా హ్యాపీగా ఉంచాలి. హర్ట్ ఏదన్నా అవుతుంది దానికి ముందే చెప్పేసుకోవాలి. మనకు ఏదైనా ఇబ్బంది అవుతుందంటే మనం వేరే వాళ్ళకి ఆ ఇబ్బంది పెట్టొద్దు అనేది తెలుసుకోవాలి. తెలుసుకొని మీరు ఎలా బాగుండాలి, నేను ఎలా బాగుండాలి, విన్ విన్ సిచ్యువేషన్లో ఉన్నాం అనుకోండి. కరెక్ట్. ఎందుకంటే కొందరిది ఎలా ఉంటుంది, కొన్ని సిచ్యువేషన్స్ అంటే అది జరగదు, ఇంకా లేకుంటే ఇంకేదన్నా దారి ఉంటుంది, కానీ అదే పట్టుకొని అదే చేయాలనేది ఉండదు. సో మనకి నాలెడ్జ్ ఏముండాలంటే ఆ సిచ్యువేషన్లో ఇది అవుతుందా కాదంటే అది పక్కన పెట్టేసి అదొక్క విషయం పక్కన పెట్టి మిగతా 99 ఉంటాయి కదా, ఆ విషయాలలో బాగుండొచ్చు కదా. అలా వెళ్ళిపోయామనుకోండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎన్ని రోజులు బ్రతికారో అది. ఇప్పుడు వివేకానంద స్వామి కావచ్చు, శంకరాచార్యులు కావచ్చు, 32 ఇయర్స్లో ఎంతో అద్భుతంగా చేసి వెళ్ళారు. అలా ఉండొచ్చు కదా, అంతే కదా. అలా ఉంటే సరిపోతుంది మాధురి. ఎవరిని నొప్పించద్దు అంతే. సో ప్రతిదీ కూడా ఇదే లాస్ట్ సెకండ్ అన్నట్టుగానే మంచి పనులు చేయాలి, మంచిగా తీసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. మనం వచ్చామే ఎంజాయ్ చేయడానికి, నేర్చుకోవడానికి, నేర్పించడానికి. సో అవన్నీ చేస్తూ వెళ్ళిపోవాలి. కానీ చిన్న విషయాన్ని బట్టి నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అనేలాగా ఉండొద్దు, చాదస్తం చేయొద్దు అని అంటున్నాను నేను యాక్చువల్గా. చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.